వానాకాల పంట సాగుకు రైతులకు అందుబాటులో పచ్చి రొట్టె పెసర, జీనుగు విత్తనాలు సింగిల్ విండో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వానాకాల సాగుగాను పచ్చి రొట్టె, జీనుగు, పెసర విత్తనాలు బస్తాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్యలు హాజరై రైతులు విత్తనాలు బస్తాలు అందజేశారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాల పంటకు సాగుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తుందన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు 30 కిలోల బస్తాకు 2137 ఇనుము, 40 కిలోల బస్తాకు 2510, 4 కిలోల పెసర్ల బస్తాకు 600 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీతో నిర్ణయించిందని అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు పొలం పాస్బుక్, ఆధార్ జిరాక్స్ తీసుకుని రావాలన్నారు. ఇటు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ సంధ్య వెంకటరెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, సిఇఓ కొల్లేటి శ్రీనివాసు, డైరెక్టర్లు జంగా శ్రీనివాస్ రెడ్డి, మేకల శ్రీనివాస్, రామచంద్రం నాయకులు సుముఖం సత్యనారాయణ రెడ్డి, మల్లయ్య, వీరగోని రాజయ్య, అక్కల బాపన్న, సిబ్బంది రాజు, శ్రవణ్ తదితరులు ఉన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామరావు ఆదేశాల మేరకు ఈరోజు ఈ జీలుగు బస్తాలను ప్రారంభం చేసుకొని ఈ జీలుగుల బస్తాలు రైతుల కోసం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. అలాగే రైతులందరూ గమనించి ఈరోజు నుండి మా సొసైటీ ఆధ్వర్యంలో 30 కిలోల బస్తాకు 2137 రూపాయల 50 పైసలు సబ్సిడీ ఓను ధర నిర్ణయించడం జరిగింది. అలాగే మన ఈ సంఘానికి నిన్న 500 బస్తాలు 30 కిలోల జీలుగుల బస్తాలు దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే రైతులు గమనించి రైతు సోదరులందరూ ఈ జీలుగుల బస్తాలను తీసుకొని వరి పొలంలో అంటే ఒక హెక్టార్కు ఒక 30 కిలోల బస్తాలు వాడుకొని పచ్చజొన్న రొట్టె విత్తనం అని దీనికి పేరుంది. కాబట్టి మన భూమి కూడా చాలా ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఈ జీలుగులో ఐరన్ లాంటి పదార్థాలు ముడిపారుతుంటాయి. కాబట్టి ఈ సాగు చేసుకునే రైతులకు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు జీలుగులు వాడి అలాగే పెసార్లు కూడా మన సొసైటీకి 250 బస్తాలు 4 కిలోల బ్యాగులు అది కూడా రావడం జరిగింది. అది 4 కిలోల బ్యాగ్కు ఒక్కొక్క బ్యాగ్కి 600 రూపాయల ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగింది. అలాగే రైతులు గమనించి ఈ సొసైటీకి వచ్చి రైతులు జీలుగులు మరియు పెసార్లు తీసుకొని రైతులు వాడుకోవాలని మేము వేడుకుంటున్నాం. కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి పచ్చిరొట్ట ఎరువులను అందించేటువంటి క్రమంలో మరి జీలుగు మరియు జనుముకు సంబంధించినటువంటి విత్తనాల కోసం మరి ప్రతి సంవత్సరం ఇచ్చే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పదే చెప్తున్నారు, మీరు పోసినటువంటి వరి ఏదైతే ఉన్నదో గడ్డిని కాలబెట్టకుండే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు మరీ చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మనము మన శ్రీరాంపూర్ మండలంలో రాయితీ మీద జీలుగ బస్తాలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను మనకు మన మండలానికి 650 క్వింటాలు ఇవ్వడం జరిగింది. దీనికి గాను ప్రజెంట్ మనకు 200 క్వింటాలు వచ్చి ఉన్నాయి. ఇవి మనకు పిఎస్ఎస్ శ్రీరాంపూర్, డిసిఎంఎస్ శ్రీరాంపూర్, డిసిఎంఎస్ మోట్లపల్లి, ఏఆర్ఎస్కే శ్రీరాంపూర్, ఏఆర్ఎస్కే పెగదపల్లి, పిఎస్ఎస్ కోనారము, డిసిఎంఎస్ ఇప్పలపల్లి, డిసిఎంఎస్ వెన్నంపల్లి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.